బైక్ పైన ఒకేసారి 126 గొర్రెలట. కారు, బస్సు, అంబులెన్స్లోనూ తీసుకెళ్లారట. గొర్రెల పంపిణీ పథకంలో భారీ అక్రమాలట. బైక్ మీద ఒకేసారి 126 గొర్రెల. జీవాలను కొనకుండానే కొన్నట్లు చూపిన వైనం. చనిపోయిన వారికి పంపిణీ చేసినట్లు నమోదు. పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగమైనట్లు తెలిపిన కాగ్. 7 జిల్లాల్లో పథకం పైన విచారణ. 253.93 కోట్ల వినియోగం పైన అభ్యంతరం. నకిలీ రవాణా ఇన్వాయిస్లతో 68 కోట్లు స్వాహా చేసిరట. గొర్రెలకు నకిలీ ట్యాగ్లతో మరో 92 కోట్లు. వామ్మో వామ్మో వామ్మో, ఏం పథకం రా నాయన ఇది! దుర్మార్గులు. ఇది కాగ్ రిపోర్ట్ చెప్పింది ఎవరో ఇప్పుడున్న ప్రభుత్వమో ఇంకేదో విజిలెన్సో ఇంకేదో చెప్పిన విషయం కాదు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తన నివేదికలో పొందుపరిచిన అంశాలు ఇవన్నీ. డబుల్ గోల్మాల్. డబుల్ ఇళ్ల పథకం అమలులో అవకతవకలు. లబ్ధిదారుల ఎంపికలోనే రాష్ట్ర ప్రభుత్వం విఫలం. దారి మళ్లిన కేంద్ర నిధులు. డిజైన్ మార్పుతో పెరిగిన ఖర్చు. జిహెచ్ఎంసీపై అదనపు భారం. అనర్హులకు కూడా ఆసరా ఇచ్చిరట. 3 సంవత్సరాల్లో 2,02,000 మందికి పెన్షన్లు. 16% అనర్హులకే ఇచ్చిరట. ఏది ఆసరా పెన్షన్లలో కూడా 1,175 కోట్ల చెల్లింపులు. 2018-2021 మధ్యలో రాష్ట్రంలో అక్రమాలు. ద్విచక్ర వాహనంపై ఏదైనా జంతువునో జీవాన్నో తరలించాల్సి వస్తే ఒక్క ప్రయాణంలో ఎన్నింటిని తీసుకువెళ్ళగలుగుతాం? 1, 2 అంతకన్నా ఎక్కువగా తీసుకెళ్లడం సాధ్యం కాదన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ గత ప్రభుత్వం అమలు చేసిన గొర్రెల పంపిణీ పథకంలో మాత్రం ఒక బైక్ పైన ఒకే ప్రయాణంలో ఏకంగా 126 గొర్రెలు తరలించిందట. నాకు తెలిసి కేసీఆర్ బక్కగా ఉంటాడు కాబట్టి ముందర కూర్చొని తీసుకుపోయి ఉంటాడేమో, లేకపోతే ఎవడు తీసుకుపోయిండో మరి. వాళ్ళు చెప్పిరట. అవును, గొర్రెల పంపిణీ పథకం అమలు పైన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ జరిపిన పరిశీలనలో ఇది వెల్లడైంది. బైక్ పైనే కాదు, కారులో, బస్సులో, చివరికి అంబులెన్స్లో కూడా గొర్రెలు తరలించినట్లుగా రికార్డుల్లో చూపారు. గొర్రెలను కొనకుండానే కొన్నట్లు, తరలించకుండానే ఏదో ఒక వాహనం నెంబర్ వేసి ఆ వాహనంలో తరలించినట్లు చూపించి కోట్ల రూపాయలు స్వాహా చేసినట్లు కాగ్ నిగ్గు తేల్చింది. ఈ పథకం అమలుకు సంబంధించి 7 జిల్లాలు ఖమ్మం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, సంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్ జిల్లాలో కాగ్ విచారణ చేపట్టగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చినాయట. మీరు మనుషులు కాదురా నాయన. వామ్మో, అసలు మీరు మనుషులే కాదు. అసలు ఈ రాక్షస జాతికి సంబంధించిన వాళ్ళ అయి ఉంటుంది నాకు తెలిసి. చెల్లింపులు కొన్న గొర్రెలనే మళ్ళీ కొనడం, అనేక గొర్రెలకు నకిలీ ట్యాగులు ఇవ్వడం, క్షేత్రస్థాయిలో అసలు గొర్రెలే కనిపించకపోవడంతో పాటు గొర్రెల రవాణాకు ఉపయోగించిన వాహనాలన్నీ నకిలీవి అని వెల్లడైంది. దీంతో 3,385 కోట్లు ఖర్చు పెట్టిన ఈ పథకంలో ఆశించిన ఫలితాల కంటే అక్రమాలే అధికంగా ఉన్నాయని కాగ్ పేర్కొన్నది. ఒక సాధికార సంస్థ ద్వారా ఈ అక్రమాలపై విచారణ చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. తీవ్రమైన అవకతవకలకు పాల్పడ్డ అధికారులను బాధ్యులను చేసి వారిపైన క్రిమినల్ కేసులు పెట్టాలని, మోసపూరితంగా దుర్వినియోగానికి పాల్పడ్డ నిధులను రికవరీ చేయాలని సూచించింది. రీసెంట్గా ఇక్కడ అధికారిని కూడా మార్చినట్టున్నారు పశుసంవర్ధక శాఖలో. చివరి కొంతమంది దుర్మార్గులు కలిపి ఇక్కడ ఇప్పుడు వచ్చిన ఒక నిజాయితీ గల ఆఫీసర్ని కూడా ఆయన అక్కడి నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారట. కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో చేసిన అక్రమాలన్నీ బయటకు వస్తున్నాయని. నా దగ్గరికి చాలామంది ఎంప్లాయీస్ వచ్చినారు. మొత్తం దారుణమైన పరిస్థితి. మనం కూడా ఎలక్షన్స్కి ముందు 2-3 స్కామ్స్ బయట పెట్టినాం. వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి పాపం ఒక 10-15 మంది రైతులను ఒక గ్రామం నుంచి తీసుకుపోతారు దొంగలు. ఎంత వీళ్ళకి ఎట్లాంటి సాగు వస్తుందో తెలియదు. కానీ ఇక్కడ నుంచి కొంతమంది రైతులను తీసుకుపోతారు. పాపం ఆ రైతులకు ముందే చెప్తారు 5,000-10,000 జేబులు పెట్టుకొని మళ్ళీ భోజనం ఖర్చులు అవి ఉంటాయి అనగానే వాళ్ళు ఆ తెల్ల బట్టలు ఏదో వేసుకుని బయలుదేరుతారు. ఇక పోయి ఆ మాచర్లకు అక్కడో ఇక్కడో తిరిగి వాళ్ళని ఇటు తిప్పి ఒక ప్లేస్లో ఒక గొర్రెలను చూపిస్తారు. అరే గీ గొర్రెలు ఏందా, ఈ గొర్రెలు ఈ బతికే కదా అంటే తీసుకో లేకపోతే లేదు, ఇవి కూడా రావు. పాపం ఆల్రెడీ 40,000 కట్టిన 40-45,000 కట్టిన ఆ రైతు, ఆ తెలంగాణ బిడ్డలు, ఆ రైతులంతా ఏం చేయాలా? సరే వచ్చిందే అన్నట్టుగా అవి తీసుకుంటారు. వీళ్ళు ఎంత తెలివంటే అక్కడ డీసీఎం లెక్కిస్తారు. వాటిని డీసీఎం లెక్కించి ఆ రైతులను అలా కూర్చోబెట్టి ఊరు దాకా తీసుకొస్తారు. ఆడ ఫోటో తీస్తారు, మళ్ళీ ఈడ దింపుతారు, మళ్ళీ ఈడ ఫోటో తీస్తారు. ఫోటో తీసి మళ్ళీ గొర్రెలు మళ్ళీ అదే డీసీఎం లెక్కించి మళ్ళీ తీసుకుపోతారు ఇంకో దగ్గరికి. మళ్ళీ ఇంకొక రైతులు పోతారు కదా, మళ్ళీ వాళ్ళకి అంటగడతారు. ఈ గొర్రెల ఉసురు తగులుతుంది వీళ్ళకి. ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు ఇందులో ఉన్నవాళ్ళు
ఆ గొర్రెలని తిప్పి 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 ఎంతకని ఉంటాయి అవి, తిండి లేక నీళ్లు లేక ఆ ట్రావెలింగ్లో చాలా గొర్రెలు చచ్చిపోతాయట, చాలా గొర్రెలు చచ్చిపోతాయట. ఆ జీవాల ఉసురు తాగిపోతారా నాయన మీరు. ఇందులో చాలామంది అధికారుల పేర్లు ఉన్నాయి, నాకు ఈ పేర్లు గుర్తొస్తలేవు సడన్గా. కానీ ఈ పశుసంవర్ధక శాఖలో మొత్తం లిక్విడ్ క్యాష్ అట. ₹3,385 కోట్ల రాయితీ వ్యయంతో అమలు. గ్రామాల్లో సంప్రదాయంగా గొర్రెలను పెంచుకుంటూ జీవనం సాగించే కుటుంబాలకు స్థిరమైన జీవనాధారం కల్పించడం కోసం గత ప్రభుత్వం గొర్రెల పెంపకం అభివృద్ధి పథకాన్ని అమలు చేసింది. గ్రామీణ ఆర్థికాన్ని బలోపేతం చేయడం, రాష్ట్రంలో మాంసం ఉత్పత్తిని పెంచడం, పెంపకందారుల జీవన ప్రమాణాలు పెంచాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. 2017 ఏప్రిల్లో ప్రారంభమైన ఈ పథకం కింద ఒక్కో లబ్ధిదారునికి 20 గొర్రెలను, ఒక పొట్టేలును కలిపి ఒక యూనిట్గా అందజేస్తారు. ఈ యూనిట్ విలువ 1,25,000. ఒక గొర్రె 5,200, ఒక పొట్టేలు 7,000, రవాణా కోసం 6,300, బీమా 3,830, దానా 3,445, నీళ్ల తొట్టెకు 425, ఇట్లా ధరలు నిర్ణయించారు. అందులో 75% అంటే 93,750 రాయితీ ఇస్తారు. 25%గా 31,250 లబ్ధిదారుని వాటాగా ఉంటున్నది. ఈ పథకం కింద 2017, 2018, 19 సంవత్సరాల్లో 2 సంవత్సరాల పరిధిలో 5,000 కోట్ల ఖర్చుతో 4 లక్షల గొర్రెల యూనిట్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. అసలు ఈ గొర్రెలు దొరకాయి. అసలు యాక్చువల్గా ఇన్ని లక్షల గొర్రెల యూనిట్లు ఉండడానికి అవకాశమే లేదు. దీని వెనకాల పెద్ద స్కామ్ ఉన్నది, నాకు తెలిసి కొన్ని పేర్లు గుర్తొస్తలేవు. దీంట్లో జడ్సన్ గారికి కొంత ఐడియా ఉంది, వాళ్ళు దీన్ని చూస్తూ ఉన్నారు. కొనుగోలు నుంచి తరలింపు దాకా అన్ని అక్రమాలే అట. గొర్రెలు కొనుగోలు చేసినట్లు చూపించడం దగ్గర నుంచి లబ్ధిదారుని ఇంటికి తరలింపు దాకా అంత బోగస్. హలో, గుడ్ మార్నింగ్ అన్న. ఇప్పుడు ఈ గొర్రెలది కాదు ఒక రిపోర్ట్ ఇచ్చింది, లేవడో ఉండే కదా మెయిన్ పాత్రధారి లక్ష్మారెడ్డి. కళ్యాణాన్ని ఇంకోడు లక్ష్మారెడ్డి అంటే వీడు ఇప్పుడు ఏడున్నాడు, తీసేసారు కదా. అడ్వైజర్ టు దళిత బంధు. దళిత బంధు అడ్వైజర్ ఆయన ఇప్పుడు అడ్వైజర్ టు దళిత బంధు ఆయన. ఇగో ఇదే శాల్తీ. ఇప్పుడు ఈయనతో ఇప్పుడు ఈయన ఏంది, ఈయన చేసిన దందా ఏం లేదు. గొర్రెలు అక్కడికి వెళ్ళి పంపకం చేయాలి. గొర్రెల పంపిణీ అంత పెద్ద స్కామ్ కదా అన్నది. తీసుకురావాలి, ఫోటోలు తీయాలి, మాట్లాడాలి. ఇప్పుడు ఫెడరేషన్ డబ్బులు చాలా మంది అడ్వాన్స్ కట్టున్నారు, వ్యక్తి చెక్కులు డీడీలు కట్టున్నారు. తీయాలి, ఫోటోలు తీయాలి, పంపాలి. ఈ రోజు అక్కడ ఎన్ని యూనిట్లు ఉన్నాయి ఏంటంటే మొత్తం ఇలా చాలా మంది జిల్లా అధికారులు కూడా ఉన్నారు అన్న, వెటర్నరీ డాక్టర్లు కూడా ఇలా వాళ్ళ పాత్ర ఉన్నది. వాళ్ళ పాత్ర వీళ్ళ పాత్ర అంటే అందరు కాదు, కొంతమంది చాలా వరకు ఉన్నది. వాళ్ళు అక్కడ పోయి యూనిట్లు చూస్తే ఇప్పుడు యూనిట్లు కలవాలి, యూనిట్లు ఉండే ఏముంటాయి. అసలు మొత్తం దందానే అంట, మామూలు దందా కాదు మొత్తం. వీళ్ళు ఎట్లా కంటిన్యూ చేస్తారండి, తీసేయాలి కదా మొత్తం పదవిలోంచే. అరే మొత్తం అసలు ఎంక్వైరీ అదే కదా, ఎంక్వైరీ ఏది కథ ఏది. అరే వీళ్ళన్నా జైల్లో ఉండాలన్నా, దాదాపు ఒక 100 మంది జైల్లో పోవాల్సిన పరిస్థితి. మనోహర్ రావు గారిని వదిలేసింది ఎండి. వీడు డైరెక్టర్ ఎవరు, లక్ష్మారెడ్డి అంటారు. గొర్రెల పెంపకం స్కామ్, టూరిజం స్కామ్, ప్రతి కార్పొరేషన్ స్కామ్. 45 కార్పొరేషన్లో ఇలాంటి వరకు ఆడిటింగే లేదు లేదన్న, మొత్తం వదిలేసిండ్రు. వీడైతే ఇప్పుడు ఇంట్లో ఉండి ఇప్పుడు ఒక రాయలసీమని పెట్టుకుని మన ఎండిని చేయాలని చూస్తుండ్రు. రాయలసీమని పెట్టిండు, దీంట్లో రాయలసీమని పెట్టి పెట్టి వాళ్ళతో ఇప్పుడున్న డైరెక్టర్ పక్కా జరిపి ఆ రాయలసీమలో పెట్టి మళ్ళీ నడిపియాలని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ కి మొత్తం నిన్ననే ఆడ నడిపిస్తుంది. మళ్ళా ఉల్టా మాట్లాడిన వాళ్ళ పైన పరున్నత దావాలు లక్ష్మారెడ్డి అంటాడు, పరున్నత దావాలు వేస్తుండ్రు. కళ్యాణ్ అనేటోడు ఎవరైతే మంత్రి దగ్గర ఉండేనో అదివరకు టూరిజం లో ఉండి సస్పెండ్ అయినోడు ఆయన. ఇలా వినిపిస్తుందా, ఫైల్ ఎత్తుకపోయేటప్పుడు దొరికిండు రెడ్ హ్యాండ్. అది ఎక్కడ పోయిందో కేసు, పట్టుకున్న ఆ కేసు ఎడిపోయిందో తెలియదు ఇవాళ దాకా. రైట్ అన్న, థ్యాంక్ యూ. యాక్షన్ తీసుకుంటారు, మొత్తం అందరు తప్పిస్తాను. ఇప్పుడు కాగిరిపోడు వల్ల ఒక్కో స్కామ్ బయటకు వచ్చింది, దొంగలంతా బయటకు వస్తుంది. అవును, వీళ్ళ మీద మరి ఏం యాక్షన్ తీసుకుంటారో చూడాలి. ఇప్పటికి 2 నెలలు అయిందా నేను దొరికి. అవును, ఈయన దొరికి 2 నెలలు అయింది. శ్రీనిధి కూడా
అవును, విద్యాసాగర్ రెడ్డి. శ్రీనది విద్యాసాగర్ రెడ్డి. ఇప్పుడు ఈయన దళిత బంధు ప్రమోటర్, అయినా ఏంది దళిత బంధు ప్రమోటర్ కింద పెట్టిరు ఆయనని? ఓ అన్న ఆయన సలహాదారుడు అన్న. వామ్మోవా. సలహాదారులు ఎవరు ఎట్లా దమ్మాకుండాల వాళ్ళకు రాగానే దీనిపైన ఎంక్వైరీ చేసి వీళ్ళపైన చర్య తీసుకోవాలి. ఇలాంటి వరకు అన్న ఒక్కరి మీద చర్య తీసుకున్న అసెంబ్లీ తీసుకుపోయి గంటలు మాట్లాడుతుందా అన్న వీళ్ళ గురించి? ఒక్కరి మీద చర్చలే లేరు, టైం పాస్ గా తప్ప బయటకు వచ్చేస్తే అసెంబ్లీ అయిపోయినాక చర్యలు ఉండదు, ఏముండదు వీళ్ళ మీద. అదే ఓకే అన్న, రైట్ అన్న, మాట్లాడదాం, డీటెయిల్ గా మాట్లాడదాం. ఇగో ఇదే శాల్తీ, ఇదే లక్ష్మారెడ్డి. టోటల్ స్కామ్ కి సూత్రధారి పాత్రధారి లక్ష్మారెడ్డి. ఇప్పుడు ఏడున్నాడు ఈ లక్ష్మారెడ్డి? స్టిల్ ఇంకా గవర్నమెంట్ లో భాగస్వాముడై ఉన్నాడు. వీళ్ళ మీద విచారణ చేసి వీళ్ళంతా సత్యదాకా జైల్లో ఉండాల్సిన వ్యక్తులు వీళ్ళంతా. ఎంత ఘోరం అండి, నాకు అర్థం కాదు. ఇప్పుడు వీడి తెలవకుండానే వ్యవహారం అంతా, దానికి డైరెక్టర్గా ఉన్నాడు కదా, యానిమల్ అండ్ హస్బెండరీ దీనికి డైరెక్టర్గా ఉన్నాడు. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే అసలు ఇది ఇంత అద్భుతమైన రిపోర్టు కాంగ్రెస్ ప్రభుత్వ చేతిలో ఉన్నది. దీని మీద పెట్టాలి, అసెంబ్లీలో చర్చ చేయాలి, ఎన్ని రోజులైనా చర్చ చేయొచ్చు దీని మీద. ఒక్కడికైనా దీని మీద ఆన్సర్ ఇచ్చే దమ్ముంటుందా కాగిచ్చిన రిపోర్ట్ మీద? మరి అవకాశాన్ని ఎందుకు వదులుకుంటున్నారు మీరు? చూడండి, గొర్రెలను కొనుగోలు చేసినట్లు చూపించడం దగ్గర నుంచి లబ్ధిదారుని ఇంటికి తరలింపు దాకా అత్యధిక శాతం బోగసే అని కాగ్ గుర్తించింది. సంగారెడ్డి జిల్లాలో ఒక ప్రయాణంలో 126 గొర్రెల రవాణా కోసం ఏపీ 12B6985 అనే వాహనాన్ని వినియోగించినట్టుగా చూపించిందట. అయితే కాగ్ విచారణలో ఈ వాహనం ద్విచక్ర వాహనంగా ఉన్నదట. చూడండి రిపోర్ట్ ఎట్లున్నదో. మహబూబ్ నగర్ జిల్లాలో 168 గొర్రెలను అంటే 8 యూనిట్లను TS08UB5323 అనే వాహనంలో తరలించినట్లు దస్త్రాల్లో పేర్కొన్నారు. వాస్తవానికి ఆ వాహనం టాటా ఇండికా కారు అని తేలిందట. టాటా ఇండికా కారులో 168 గొర్రెలట. ఖమ్మం జిల్లాలో 84 గొర్రెలను AP 16W7585 అనే నెంబర్ ఉన్న వాహనంలో తరలించినట్లుగా నమోదు చేసినారట. ఇది ఒక అంబులెన్స్ నెంబర్ అట. ఇది మనుషులరా మీరు? ఇక నల్గొండ జిల్లాలో ఒక ప్రయాణంలో 126 గొర్రెలను AP 29TB9231 అనే నెంబర్ గల వాహనంలో తరలించినట్లుగా చూపించిరట. ఇది ఒక ఆటో అట. 336 ఇన్వాయిస్లలో పేర్కొన్న వాహనాలు ప్రయాణికుల వాహనాలు అని తేలింది. వీటిలో ద్విచక్ర వాహనాలు 53, ఆటోలు 219, కార్లు 35, బస్సులు 27, అంబులెన్స్లు 2 ఉన్నాయి. 262 ఇన్వాయిస్లలో గొర్రెల రవాణాకు ఉపయోగించినట్లు చూపిన వాహనాల రిజిస్ట్రేషన్ల సంఖ్యలు వాహన పోర్టల్లో కానీ రాష్ట్ర రవాణా శాఖ సమాచారంలో కానీ లేవని కాగ్ నివేదికలో పేర్కొన్నారు. నకిలీ ఇన్వాయిస్ వాహనాలకు చెల్లింపులు జరిగాయని గుర్తించారు. ఖమ్మం జిల్లాలో ఒకే ఇన్వాయిస్ సంఖ్య మీద ఉన్న 20 ఇన్వాయిస్ల పైన రవాణా రాయితీ కింద 66 లక్షలు, గొర్రెల మీద 64 లక్షలు వెచ్చించినట్టుగా తేలింది. ఎంత పెద్ద స్కామ్ ఇది! ఇదే ఖమ్మం జిల్లాలో 37 ఉదంతాల్లో పెన్నుతో అంకెలు మార్చి ఇన్వాయిస్ సంఖ్య 10 ఉంటే దాన్ని 10,327 అని 10,328 అని మార్చి అక్రమాలకు పాల్పడ్డారట. 69 ఉదంతాల్లో ఇన్వాయిస్ల సంఖ్యను పెన్నుతో మార్చి రవాణా ఛార్జీల కింద 12 లక్షల రాయితీ, గొర్రెల మీద 4 కోట్ల నిధులు దారి మళ్లించినట్టుగా తేల్చారు. నల్గొండ జిల్లాలో 1172 ఉదంతాల్లో నకిలీ ఇన్వాయిస్లకు చెల్లింపులు జరిగినట్టుగా గుర్తించారు. ఇందులో రవాణా కోసం 1,30,00,000 రాయితీ, గొర్రెల మీద 57 కోట్ల రాయితీ కొట్టేశారు. ఖమ్మం జిల్లాలో క్రమసంఖ్యలేమీ లేని నకిలీ ఇన్వాయిస్లతో రవాణా ఖర్చుల కింద 11 లక్షలు, గొర్రెల మీద 4 కోట్ల నిధులు దుర్వినియోగం జరిగింది. నకిలీ ఇన్వాయిస్లతో రవాణా చేయకుండానే చేసినట్లుగా చూపించారని కాగ్ పేర్కొన్నది. ఎంత ఘోరం అండి అసలు ఇది! అసలు ఏమన్నా ఇదేనా? ఏం చేయాలి దుర్మార్గులని? ఇందులో చాలామంది డాక్టర్లు ఉన్నారు. ఈ లక్ష్మారెడ్డి దగ్గర నుంచి ఆ కింద ఉన్న డిపార్ట్మెంట్స్లో వాని చెంచాలు ఉన్నారు. ఈ పశుసంవర్ధక శాఖలో ఆ పశుసంవర్ధక శాఖ యానిమల్ అండ్ హస్బెండరీ దాన్ని ప్రక్షాళన చేయకపోతే, ఆ దుర్మార్గులను లోపలేయకపోతే వాళ్ళకి న్యాయం జరిగే అవకాశం లేదు. స్టిల్ ఇప్పటికీ చాలామంది యాదవులు డీడీలు కట్టి రెడీగా ఉన్నారు, ఎప్పుడొస్తాయా మాకని. అన్నీ అసలు ఎంత డీటెయిల్డ్గా రిపోర్ట్ రాసినారంటే చూడండి ఒకసారి. ఒకే వాహనాన్ని ఒకే రోజు 2 భిన్న ప్రాంతాల నుంచి గొర్రెల తరలింపునకు ఉపయోగించినట. ఒకే వాహనము ఒకే రోజు ఒక దగ్గర నుంచి వస్తుంది, ఇంకో దగ్గర నుంచి వస్తుంది అదే వాహనం. మహబూబ్ నగర్ జిల్లాలో రిత్విక్ లాజిస్టిక్స్ సంస్థ నుంచి TS08UE5465 అనే వాహనంలో 2018 ఆగస్టు 4వ తేదీన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా చల్లవానిపేట నుంచి
తెలంగాణలోని మక్తల్ మండలం కర్ని ప్రాంతంలో 2018 ఆగస్టు 5వ తేదీన 7 యూనిట్ల గొర్రెలు దించినట్లుగా నమోదు చేసిరట. 927 కిలోమీటర్లు ప్రయాణించినట్టుగా చూపించిరట. అదే వాహనం 2018 ఆగస్టు 4వ తేదీనే, అంటే అదే తేదీన ఏపీలోని కడప జిల్లా పోరుమామిళ్ళ నుంచి 2018 ఆగస్టు 5వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా రామచంద్రాపూర్కి 8 యూనిట్ల గొర్రెలు తరలించినట్టుగా చూపించిరట. ఇది 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్టుగా చెప్పిరట. ఒక వాహనం ఎట్లా 2 ప్లేసుల్లో తిరుగుతుంది? శ్రీకాకుళం, కడప జిల్లాలు 2 వ్యతిరేక దిశలో ఉన్న ప్రాంతాలు. ఒకే రోజు ఒకే వాహనం ఆ 2 ప్రాంతాల నుంచి గొర్రెలను రవాణా చేసినట్లు చూపడం పైన కాగ్ అధికారులు విస్తుపోయిరట. కిలోమీటర్ల రీడింగ్లోనూ అనేక అక్రమాలకు పాల్పడినట్టుగా గుర్తించారు. ఇన్వాయిస్ సంఖ్య 1808లో ఏపీ 02TB9522 అనే వాహనం 2018 ఫిబ్రవరి 20న ముగింపు మీటర్ రీడింగ్ 2,54,553 మీటర్లు చూపించారు. ఇదే వాహనానికి ఫిబ్రవరి 22వ తేదీన ఆరంభ రీడింగు 3,28,917 కిలోమీటర్లు చూపించారు. అంటే ఒకే వాహనం కేవలం 2 రోజుల వ్యవధిలో 74,364 కిలోమీటర్లు తిరిగిందట. ఇది సాధ్యమైద్దా?